హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడైతే తోట చాలా బాగుందండి. తోటలో ఏమేమి ఉన్నాయో మరి ఒక్కసారి మనం చూద్దాం కదా. ఒక్కసారి రండి. ఓకే, తోటలోకి వెళ్దామండి. ఎంత బాగుందో మీకు అయితే చూపిస్తాను. నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా నచ్చుతుందో చూస్తాను. మీకు నచ్చితే కనుక మాత్రం కామెంట్లో చెప్పండి. జామ చెట్టుకు కాయలు మాత్రం పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. పుట్టినప్పట్లో ఎందుకు ఉన్నాయండి చెప్పాలా? వాటిలో పురుగులు ఉన్నాయి కాబట్టి. మీకు తెలుసా? నాకు తెలుసు, అందులో పురుగులు ఉన్నాయి కాబట్టి పుట్టలు అవుతున్నాయి. అదే పురుగులు లేకపోతే ఇన్ని ఉంటాయా? ఉండవు కదా. మళ్ళీ చిక్కుడుకాయలు చూడండి, గుడ్లు ఉన్నాయి. ఇలాంటి కాయలు ఎన్ని విధాలుగా తినచ్చు. ఉడకపెట్టి తినచ్చు, కూర చేసుకొని తినచ్చు, కాల్చుకొని తినచ్చు. మళ్ళీ ఇదిగో సోరకాయ చెట్టు ఇంతండి, బండల మీద ఇంత పెద్దగా ఉందండి. దీనికైతే ఒక్క కాయ కూడా లేదండి. కానీ నేను చూపిస్తారండి. ఇంకో 2 పిందెలు దడికైతే ఉన్నాయి, తడకకు. అవి పెద్దగా అయితే మాత్రం వెళ్తాయండి. ఇప్పుడు ఏ ఎలుక కూడా తినదిగా. ఇవైతే మనం తినచ్చులేండి. ఓకేనా? ఇంకా రండి. ఇదిగో జామకాయలు ఎట్లా పడి ఉన్నాయో చూడండి ఒకసారి. మీకైతే చూపెడుతున్నా. పురుగులు ఉంటాయి, కొంచెం చూసి తినండి అందరూ. అందుకనేసి నేను చెప్తున్నా, ఇప్పుడు జామకాయలలో పురుగులు ఉన్నాయనేసి. ఓకేనా? ఇదైతే మీకు తెలుసా? నాకైతే తెలుసు. ఇవి గింజలతోని చిక్కుడుకాయ కూర తాలింపు వేయాలండి, చాలా బాగుంటుంది. కానీ వీటి పేరేంటిదో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. కానీ నేను కూడా పేరు చెప్తున్నానండి. ఆయంతపు గింజలంట, మా అమ్మ చెప్పింది. ఓకేనా? వీటితోనైతే గింజలతోని చిక్కుడుకాయ కూర అయితే హైలైట్ అండి. మీరు ఒకసారి పోపు వేసి చూడండి, తర్వాత నాతో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఇంకా నిమ్మకాయలు ఇంకా ఉన్నాయండి. నిమ్మకాయలు కూడా బాగానే ఉన్నాయండి అక్కడక్కడ. మేమైతే చాలా తెంపుకున్నాములేండి. ఓకేనా? ఇదిగో ఇంత పెద్దగా ఉంది చెట్టు, నిమ్మ చెట్టు ఉంది. ఒకే చోట ఇన్ని ఉంటే పెరట్లలో ఎంత బాగుంటుందండి. పువ్వులు అయితే ఇక ఫంక్షన్లకు వెళ్తే పువ్వులకైతే కరువు లేదు. ఓకేనా? బంతి పూలు దేవునికి పెట్టచ్చు. ఇదిగో మిరప చెట్టు, కరివేపాకు చెట్టు, వంకాయ చెట్లకు వంకాయ లేవు. ఇంకా ఏమేమి చూపెట్టాలి మీకు? రండి తొందరగా రండి. బంతి పువ్వులు, మందార పువ్వులు. ఇదిగోండి, ఇవి మాత్రమే ఏంటో ఇవంటే తినచ్చు, కానీ తీయగున్నాయి. ఒక పుల్లకు కూడా ఉన్నాయి. నాకే తెలియదు. ఇవైతే బాగున్నాయి. మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఇదిగో టమాటాలు, గుత్తులు పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నామా? కాదండి, ఇవి 2 టమాటాలైనా పులుసు వేస్తే బాగుంటుందంట. ఓకేనా? నాకు కూడా తెలుసు పులుసు వేస్తే బాగుంటుందనేసి. నేను కూడా అప్పుడప్పుడు అక్కడ నుండి తెచ్చుకుంటాను కదా, అందుకనేసి. ఇంకా ఏం చూపెట్టాలి? ఇదిగోండి 2 టమాటాలు అయితే రేపటికి పనికి వస్తాయండి. ఇవి రేపైతే కూరలోకి వాడచ్చు. మెంతి కూర అండి. ఇప్పుడు ఈ మెంతి ఎలా ఉంటుంది చెప్పండి? టేస్ట్ చాలా ఉంటుంది కదా. కొంచెం వేసినా కూడా మెంతాకు స్మెల్ మంచి వస్తుంది. ఇంకా వెళ్ళి చూపెడతారండి. ఇది మాత్రం కొత్తిమీర నాకైతే చాలా నచ్చిందండి. కొంచెం తెంపి చూశాను, వాసన చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చూసిండ్రా వాసన? నేనైతే చూశానండి, చాలా బాగుందండి. ఓకేనా? ఇదిగోండి, చాలా అంటే చాలా. కొంచెం తెంపి వాసన చూసేసరికి ఇంకా రండి. ఇదిగోండి ఒక వంకాయ అయితే, ఇదంట విత్తనాలకు అవును. నాకు చెప్పలేదు కానీ నాకు తెలుసు, అందుకనేసే. బంతి పూలు మాత్రం దేవునికి. ఇవైతే మనం పూలను చూస్తే మాత్రం మన కళ్ళు ఊరుకుంటాయా? ఊరుకోవు కదా. 2 తెంపేసి నేనైతే ఉంచుకున్నాను. మా వదిన కూడా 2 తెంపించింది. మళ్ళీ 2 దొంగతనంతో కూడా తెంపుకున్నాను. మీరు ఎవరైనా ఇట్లా పూలను చూస్తే తెంపుకుంటారా? నేనైతే తెంపుకుంటానండి. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఇష్టమైన పని అయితే నేను చేస్తున్నాను. కానీ పువ్వులు మాత్రం బాగున్నాయండి. ఇంట్లో పూలు తెంపం కానీ పక్కింట్లో పూలు తెంపుతాం.